ఆ ప్రజలు 450 సంవత్సరాలు శ్రమల్లో ఉన్నారు, బాగా బాధపడుతున్నారు. 4-5 తరాల నుంచి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఒకరోజు కాదు, రోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. బాధలు పడుతూ ఉన్నారు కనుక ఆ బాధలను బట్టి వాళ్ళు తాళలేక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుకున్నాయి. దేవుడు విన్నాడు. విన్న తర్వాత దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఆ ప్రజలు ప్రార్థన చేశారు, అందువల్ల వారిని నేను రక్షించాలనుకుంటున్నాను. చూసారా, ఎప్పుడైతే బాధపడేవారు ప్రార్థన చేస్తారో ఆయన రక్షించాలనుకుంటాడు. అయితే దేవుడు రక్షిస్తాడనే నిరీక్షణ ఒక మనిషికి ఉండాలి. అది ఎన్నటికీ మరవకూడదు. మనము బాధపడినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు.